ఇంకా చాలా ఉంది, చెప్పేది పూర్తిగా విను. వాళ్ళక్క మీ అన్నయ్య ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. మీ అమ్మ వాళ్ళిద్దరికి పెళ్లి చేయబోతోంది. ఆ సంగతి తెలుసా నీకు? అవునా? టైలర్ అక్కకి అన్నయ్యకి పెళ్లి కాబోతుందా? అవుతుందిరా. ఇద్దరు అక్క చెల్లెళ్ళని అన్నదమ్ములం పెళ్లి చేసుకుంటున్నావు. ఇంకేం కావాలని పొంగిపోకుండా ఇంత ముఖ్యమైన విషయాన్ని కూడా ఎందుకు చెప్పలేదో ఆలోచించు. ఇది కూడా వేరే కారణాల వల్ల చెప్పలేదేమో. చెప్పనంత మాత్రాన ప్రేమ లేనట్టేనా అని నువ్వు అడగొచ్చు. అడుగుతావు కూడా. ఎందుకంటే తనంటే నీకంత పిచ్చి ప్రేమ కాబట్టి. కాని తను మాత్రం నిన్ను ప్రేమించట్లేదని ఆ అక్క చెల్లెళ్ళ కథ మొత్తం వింటే నీకే అర్థమైపోతుంది. నువ్వు ప్రేమిస్తున్నానని ఎంత వెంటపడినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకుని మన ఇంటికి కోడలిగా వస్తే అదే ఇంటికి కోడలిగా రావడానికి వాళ్ళక్క ఒప్పుకోదు కాబట్టి. ధరణి అంటే వాళ్ళక్క శ్రావణికి అస్సలు పడదురా. శ్రావణి ఎప్పుడు గొప్పింటి కోడల్ని కావాలి, ధరణి తన కాళ్ళ దగ్గరే ఉండాలనుకునేది. ఇద్దరూ ఒకే ఇంటికి కోడలిగా వెళ్లడానికి అస్సలు ఒప్పుకోదు. అందుకే నువ్వు ఎంత వెంటపడినా నిన్నొప్పుకోకుండా శంకరయ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కాని నువ్వేమో పెళ్లి పీటల మీద నుంచి తాళి కట్టి బలవంతంగా తీసుకొచ్చేశావు. ఇప్పుడు ఈ నిజం బయటపడితే శ్రావణి మీ అన్నయ్యని పెళ్లి చేసుకోదు. గొప్పింటి కోడల్ని కావాలన్న వాళ్ళ అక్క ఆశ తీరదు. అందుకే వాళ్ళక్కకి పెళ్ళయ్యేంత వరకు ఇంటికి వెళ్లకుండా ఎక్కడెక్కడో తిప్పుతోంది. ఎప్పుడైనా నిన్ను మీ అమ్మని కలవమని చెప్పిందే కాని తను కూడా వస్తానని అందా? అనదు. ఎందుకంటే నిజం బయట పెడితే వాళ్ళక్క మన ఇంటి కోడలు కాదు. అందుకే అటు వాళ్ళక్కకి ఇటు మనకి నిజం చెప్పకుండా ఇన్నాళ్లు దాచిపెట్టింది. తనేం చేసినా వాళ్ళక్క కోసమే చేసింది. ఇప్పుడు చేస్తోంది, ఇక ముందు కూడా చేస్తుంది. అంతేకాని నీ మీద ప్రేమతో ఏదీ చెయ్యలేదు. అసలు ప్రేమంటూ ఉంటే కదరా చేయడానికి. అత్త ప్లీజ్ అలా అనొద్దు. ఇంత క్లియర్గా చెప్పాక కూడా ఇంకా అనొద్దు అంటావేంట్రా? అసలు నిన్ను ప్రేమిస్తే శంకరయ్యతో పెళ్లి వరకు ఎందుకొస్తుందిరా పిచ్చోడా? అసలు నువ్వు వెళ్ళకపోయుంటే శంకరయ్యని చేసుకుని వెళ్ళిపోయి ఉండేది కదా. సర్లే, నువ్వు మరీ ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అయినా ఏదో నిజాన్ని దాచుకోలేక నీకు చెప్పాలని చెప్పడం కానీ ఇప్పుడు ఇదంతా తెలుసుకుని మాత్రం ఏ లాభం? పెళ్లి చేసుకున్నాక ప్రేమున్నా లేకపోయినా కలిసి బతకాలి. కలిసి బతకాలి కదా నాని, తప్పదు కదా. జాగ్రత్త నాని, వస్తాను. ప్రేమ మీద కొట్టాను కదా, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఏందమ్మా, ఇంక అబ్బాయి రాలే?
ఇంకా రాలేదక్కా. రోజు ఈ టైంకి వచ్చేసేవారు. వస్తాళ్లే. ఈ రోజు ఇంకో 2 ట్రిప్పులు ఎక్కువ పడ్డాయో ఏమో. అమ్మాయి భర్త ఆదిత్య బాబు ఇంకా రాలేదని కాదు హంస. చెప్పాను కదా, వచ్చాక ఆ విషయం చెప్తే ఏమంటాడో ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడుతుంది. ఓ అదా, దానికోసమైతే అస్సలు ఇప్పుడు అత్తయ్య వాళ్ళకు కూడా తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకేం సర్దు చెప్పాలో, మళ్ళీ వీటిని ఆసరాగా చేసుకుని ప్రియం వద పిన్ని ఏం కథలు అల్లుతుందో నాకు చాలా భయంగా ఉందక్కా. దానికోసం అయితే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రియం వదా మేడం నీ గురించి మీ అత్తయ్య వాళ్ళకి చెప్పదు. ఇక మీ అత్తయ్య మావయ్యలంటావా, ఎప్పుడో సైట్ కొన్నప్పుడు వచ్చారు, తర్వాత మళ్ళీ మొన్న మీ అక్క పెళ్లి చూపులకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశమే లేదు. ఈలోగా సమస్యలన్నీ చక్కబడి నువ్వే మీ అత్తారింటికి వెళ్ళిపోతావు. సరే సరే, అబ్బాయి వచ్చే టైం అయింది, తినటానికి ఏమన్నా రెడీ చేయిపో. ఏమైంది సారు? ఏమైంది? సారు గీరు బుచ్చి బంగారం అని లేని ప్రేమ నటించక్కర్లేదు. అరే ఏమైంది? ఎందుకంత కోపం? కోపమా? ఎందుకు కోపం? ఎవరి మీద కోపం? ఆ దేవుడు నా తలరాతను ఎందుకు ఇలా రాశాడా అని నా మీద నాకే జాలి, బాధ, కోపం. ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏమైందో చెప్తేనే కదా తెలిసేది. నీకు చెప్పేదేంటి? అంతా నీకు తెలిసే చేశావు. నేనే తెలుసుకోలేక మోసపోయాను. ఏమైంది? హంస, ఎవరు ఏమీ అడగొద్దు.
ఎవ్వరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితుల్లో నేను లేను. నా పాటికి నన్ను వదిలేయండి. మీరెవరికి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నాకు చెప్పండి, అసలు నేను చేసిందేంటి? తెలుసుకోకుండా మీరు మోసపోయిందేంటి? ఓ, తమరు ఏ మోసమో చేయలేదా? నా దగ్గర ఏ నిజమో దాయలేదా? దేని గురించి మాట్లాడుతున్నారు? ఓ, అది కూడా నా నోటితోనే చెప్పాలా? సరే, ఒక విషయం అడుగుతాను, చెప్పు. నీకు అచ్చం నీలాగే ఉండే అక్క ఉందా లేదా? అడిగేది నిన్నే. అదే ఈ విషయమే. అవునా కాదా? అది మాత్రమే చెప్పు. అవును. మీ అక్క మా అన్నయ్య ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేయబోతున్నారు. నిజమా కాదా? అవును. మరి ఈ విషయం నాతో చెప్పకుండా దాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు, అన్ని విషయాలు చెప్పాలని ఓటేయించుకున్నావు. మరి ఇంత పెద్ద విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఇది మోసం కాదా? అంత మాట అనొద్దండి. మీ దగ్గర దాయాల్సిన ఉద్దేశంతో కాదు, చెప్పాల్సిన అవసరం, ఆ పరిస్థితి రాక. ఏయ్, ఆపో. ఇంకా కప్పిపుచ్చడానికి ప్రయత్నించొద్దు ధరణి. నువ్వెందుకు చెప్పలేదు? ఏ ఉద్దేశంతో దాయాలనుకున్నావో నాకు తెలుసు. ఆదిత్య బాబు, ఏ ఉద్దేశం లేదు, కానీ ఇదిగో పొద్దున్నే ఈ విషయం మాతో చెప్పి ఇన్నాళ్ళు ఆయనతో చెప్పలేకపోయానని ఈ రోజు ఎలాగైనా చెప్పాలని బాధపడింది. శివుడు, నాకు నిజం తెలిసిందని చెప్పాక కూడా ఇంకా వెనకేసుకురావాలని చూడొద్దు. తన మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నాకు సంబంధించిన ప్రతి విషయం తనతో చెప్పాను. కానీ తనకి నా మీద ప్రేమ లేదు, అందుకే నాకు ఏ విషయం చెప్పలేదు. ఏమండి, అలా మాట్లాడొద్దు. ఇంకెలా మాట్లాడాలి? నీకు నా మీద ప్రేమ ఉందా? ఉంటే ఇలా చేస్తావా? మొన్న నువ్వు నన్ను ప్రేమించావు, అది ఇది అని చెప్పావు చూడు, అదంతా అబద్ధం, నాటకం. నేను అడిగాను కాబట్టి ప్రేమించాను అని చెప్పావు, లేదంటే ఆ మాట కూడా వచ్చుండేది కాదు.
మొదటి నుంచి నేను నమ్మిందే కరెక్ట్. నేనే నిన్ను ప్రేమించాను. నేనే పిచ్చోళ్ళ నీ వెంట పడ్డాను. నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు. అసలు నన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు నీకు. ఎందుకంటే నువ్వు కోడలుగా వెళ్ళే ఇంటికి మీ అక్క కోడలుగా వెళ్ళడానికి ఒప్పుకోదు కాబట్టి. ఈ విషయం తెలియక నువ్వు వేరే కారణంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నావేమో అనుకున్నాను. నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని తీసుకొచ్చా. లేదంటే ఆ శంకరేని పెళ్లి చేసుకుని పోయిండేదానివి కదా. కనీసం పెళ్ళయ్యాకైనా ప్రేమ పుడుతుందనుకుంటే అప్పుడు కూడా లేదు. ఇంకా మీ అక్క కోసం ఆలోచిస్తూ మా అన్నయ్యతో పెళ్ళయ్యేంత వరకు అటు మీ అక్కకి ఇటు మా వాళ్ళకి నిజం తెలియకూడదని అందరికీ దూరంగా ఉండేలా చేశావు. చెప్పు, అవునా కాదా? ఏంది బాబిది? చిలక గోరింకల్లాగా చక్కగా ఉంటారనుకుంటే ఈ గొడవలేంది? చిలక గోరింకలం కాదు హంస. నేనే పిచ్చి పావురంలో తన వెంట పడ్డాను. నా మీద తనకి ప్రేమ లేదు. తను నన్నెప్పుడూ ప్రేమించలేదు. నువ్వంటే ప్రేమ లేకపోవడం ఏంటి? ధరణికి నువ్వంటే ప్రాణం. పిచ్చి. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నటన అని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా నీకు? మా అమ్మని, ఆస్తిని అన్నీ వదులుకుని నీకోసం వచ్చేసాను కదా. నువ్వు ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఇంత ప్రేమను కూడా ఇవ్వలేకపోయావు కదా. మోసం చేశావు, ద్రోహం చేశావు. ఏమండి, ఒక్కసారి నేను చెప్పేది. నాకేం చెప్పొద్దు. నేనేం వినను. అసలు ఎవరితోనైనా మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది. నాకెవరు నచ్చడం లేదు. అసలు నాకు నేనే నచ్చడం లేదు. నాకు నేనే నచ్చడం లేదు. ఇది ప్రేమ అయితే ప్రేమే, ఇష్టమైతే ఇష్టమే. బంగారం ఏం చేస్తుందో ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. హలో, ఏం చేస్తున్నారు మేడం? హలో, ఎవరమ్మా? ఏం కావాలి? అదేంటి మేడం, ప్రేమించినోడిని కాబోయే భర్తను పట్టుకుని అంత మాట అనేసారేంటి? ఓ, ఆ విషయం గుర్తుందా? మళ్ళీ అలా అంటారేంటి మేడం? ఏమైంది ఈరోజు మీకు? ఆ మాట నేను అడగాలి. చిన్నాళ్ళు ఏమైపోయావమ్మా? ప్రేమించానని ఆఫీస్ చుట్టూ తిరిగావు. పెళ్లి చేసుకుంటానని ఫ్యామిలీని కల్పించి హడావిడి చేశావు. అంతే, మళ్ళీ పత్తలేదు.
పెళ్లి చేసుకుందాం అనుకుంటే అయిపోతుందా? నిశ్చితార్థం ఎప్పుడు, పెళ్ళెప్పుడు? అసలు దీని గురించి ఎవరు మాట్లాడేంటి? ఎందుకు మాట్లాడడం లేదు మేడం? ఎప్పుడు పెళ్లి చేసుకుని 7 అడుగులు నడవాలా అని నాకు తొందరగా ఉంటే మిమ్మల్ని ఎప్పుడు కోడలుగా చేసుకుందామా అని అమ్మకి ఇంకా ఎక్కువ తొందరగా ఉంది. మాటల్లో ఉన్న తొందర చేతల్లో కనిపించటం లేదమ్మా. కనిపిస్తుంది మేడం, కానీ ఇంట్లో ప్రాబ్లం గురించి తెలుసు కదా మేడం మీకు. ఇప్పుడు మీ నాని వస్తేనే కానీ మన పెళ్లి జరగదా?